విషయం ఏంటంటే మా చిన్న చెట్టుకి లోపట చెంపకి ఇంత వెడల్పు పుండు అయింది అన్నట్టు. నైట్ అంతా ఏడ్చుడే. ఇప్పుడు 1:30 అవుతుంది టైము. చిన్నవాడు అమ్మ అగ్గో గల్యుడు అగో నిన్ను ఎట్లే వస్తారాగో. అమ్మో కనబట్టరా. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అయితే విషయం ఏంటంటే ఇక మా చిన్న చెట్టి నైట్ నుంచే నైట్ పగుడిటి నుంచే ఏడ్చుడు మొదలెట్టింది. అమ్మో ఎలుకలు అమ్మో ఎలుకలు ఓడుకోడు. అగ్గో పాప పాప ఏడు ఓడు ఏడకు చిన్నవాడు అమ్మ అగ్గో గల్యుడు అగో నిన్ను ఎట్లే వస్తారాగో. అమ్మో కనబట్టరా చూడు. ఏమైనా చెప్పాలో చెప్పు. ఎందుకు ఎడతాను చెప్పు చిన్న ఎందుకు ఎడుతున్నావు చెప్పాలో చెప్పు. అమ్మో అమ్మో ఆగు గల్యుడు ఆగో నిన్నే చూస్తారాగో. అమ్మో ఆగో ఏడక అంటారు చూడు. ఏడకు చిన్న ఏడక అంటారు చూడు. అమ్మో కదా ఏమన్నా నిన్నేనా ఏమైనా నోట్లో పుండైందా సర్ది కూడా అయిందా. అమ్మో ఓడక ఇట్లా ఉంది ఫ్రెండ్స్. రాత్రి అంతా తెల్లందా కేడ్చుడే ఎత్తుకోడు జోగొట్టుడు బొమ్మలు పెట్టించుడు. ఈ నైట్ కాగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో. విషయం ఏంటంటే మా చిన్న చెట్టుకి లోపట చెంపకి ఇంత వెడల్పు పుండు అయింది అన్నట్టు. నైట్ అంతా ఏడ్చుడే. ఇప్పుడు 1:30 అవుతుంది టైము. ఇక నేను పొద్దుంతా ఆటో నడిపి ఇంటికి వచ్చిన మా వైఫ్ పని చేసుకుంటున్నదట. ఇక చిన్న పోయి పూల సబ్బు తిన్నదట. తింటే ఆ సబ్బు పూల సబ్బు ఏం చేసిందంటే చెంప మొత్తం లోపల కొరికి పుండు లెక్క అయింది. దాని పెయిన్ వల్ల దాని నొప్పి వల్ల ఇక మా చిట్టి నిద్రవు లేదు ఏడ్చుడు. ఇక పాలు కూడా తాగలేదు అన్నట్టు. ఇక పాలు తాగేటప్పుడు చెంపలు ఇట్లా అవుతాయి కదా. అంటే కదిలినప్పుడల్లా ఈ పుండు నొప్పి పెడుతుంది అన్నట్టు. అందుకే పాలు కూడా తాగుతలేదు. ఏడ్చుడు ఎవరిదాకా ఇక కోతి బొమ్మలు పెట్టించినాక కొద్దిగా సైలెంట్గా ఉండి చూస్తుంది. నిద్ర పోతలేదు. 1 గంట సేపు మళ్ళీ బొమ్మలు చూస్తుంది. మళ్ళీ తర్వాత ఏడ్చుడు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇదే కోసి ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఉంది కదా. రేపు పొద్దుగాలిగా హాస్పిటల్ పోవాలి. అంటే అదేందో విచిత్రం ఫ్రెండ్స్. నైట్ అయితేనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. డేలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, ఏముండవు. ఏడ్చుడు ఏముండదు. నైట్ అయిందంటేనే ఏడ్చుడు, ఈ ప్రాబ్లమ్స్. ఇది ఫ్రెండ్స్. రేపైతే హాస్పిటల్ పోయి చూపించాలి. మీరు అందుకే చిన్నపిల్లల్ని ఎప్పుడు జాగ్రత్త చూసుకోవాలంటారు. చూసినావా, మనకు తెలియకుండానే కొన్ని ఇట్లా జరిగిపోతాయి. కాబట్టి అంటే పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక మా చిన్న చిట్టి ఇట్లా వేసింది సబ్బు ఇట్లా ఇది 2సారి. అందుకే పుండు అయింది. నేను ఒకసారి బయట ఉన్నప్పుడు గట్ల తింటే తొందరగా కడిగేసిన. దాని నోట్లో నీళ్ళు పోసి కడిగేసిన. నిన్న అట్లనే వేసిందట. ఇవాళ ఇంత పుండు అయింది. మీ పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. గట్లనే ఇవాళ చిన్నదైంది, రేపు మా అట్లా పెద్ద అవుతుంది. కాబట్టి పిల్లలని ఎప్పుడు చూస్తుండాలి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మా ఇంట్లో ఇట్లా జరిగింది, ఇక మీ ఇంట్లో ఇట్లా జరగద్దు అనే చెప్తున్నా. అట్లా జరగద్దు అని
ఇవాళ మొత్తానికి అయితే నైట్ ఇట్లుంది. ఇక తెల్లారిన తర్వాత హాస్పిటల్ పోడే. ఎప్పుడు తెల్లారుద్ది అని గంట ఫోన్ చూసినా అవుతుంది, పెడుతుంది. మీరు అనుకోవచ్చు ఇది కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టిందిరా అని చెప్పి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో జరిగిన తప్పు మీ ఇంట్లో జరగద్దు అనే ముఖ్య ఉద్దేశంతో నేను వీడియో పెట్టడం జరుగుతుంది. మనం ఎప్పుడు పిల్లల్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే గిట్లై మీ ఇంట్లో కూడా ఇట్లనే ప్రాబ్లం కావచ్చు. అందుకని మా ఇంట్లో జరిగిన తప్పు మీ ఇంట్లో జరగద్దు అనే ముఖ్య ఉద్దేశంతో వీడియో పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా పిల్లల్ని కనడమే కాదు ఫ్రెండ్స్, కన్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ సహజమే. కాకపోతే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని టైంలో అయ్యిద్ది, కానీ ఇక మనం పిల్లల్ని జాగ్రత్త ఉంచుకోకపోతే ఇక నైట్ టైం ఇట్లా ఇబ్బంది అయింది. హాస్పిటల్ పోమన్నా కానీ లాంగ్ నైట్ టైం పోలేం. రాత్రి 10 నుంచి ఇక 2 దాకా అయితే ఏడ్చుడు, ఎత్తుకొని జోగు కొట్టినా ఇక కొద్దిసేపు బొమ్మలు చూసి పడుకుంది. ఎత్తుకొని జోగు కొట్టి చేయంగా ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు పడుకుంది చిన్ను. అయ్యో మొత్తానికి అయితే ఇక రేపు పొద్దున హాస్పిటల్ అయితే పోవాలి. సో చెప్పిన కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో జరిగిన ఈ సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా జరగద్దు. అందుకే పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఇంట్లో పెద్దలు అనే వాళ్ళు ఉండాలి, ముసలి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మనము ఒక పని చేసుకున్నా ఎప్పుడు పిల్లలకి కావాలంటారు. కానీ ఇక మనం అర్థం చేసుకోక ముసలి వాళ్ళని వీళ్ళని దూరం కొడతాం. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అట్లా ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు మిడిల్ ఉంటారు, మేము అయితే స్టార్టింగ్ ఉంటాం అన్నట్టు. ఇట్లా కొంచెం దూరం అట్లా మనకి ఇలాంటి టైంలో ఇబ్బంది అవుద్ది. ఇక మొత్తానికైతే నిన్న నైట్ అంతా ఏడ్చుడే మా చిన్నోడు. ఇక మొత్తానికైతే ఇక హాస్పిటల్ పోతున్నాం. హాస్పిటల్లో పోయి ఇక డాక్టర్ చూపిస్తే ఏమన్నా టానిక్లా మందా ఏదోటి ఇస్తాడు. ఓ మంచి నిన్న ఎందుకు ఓడిచినావు? నువ్వు ఎందుకు ఏడ్చినావురా? అమ్మో పున్ను చూడండి ఫ్రెండ్స్, అట్నే ఉండు. పున్ను మా పేరు తీసుకోబోతున్నా. మా పేరు డ్రైవింగ్ చేస్తాను కదా. ఇదే అమిత్ హాస్పిటల్. మేము రెగ్యులర్గా ఈ హాస్పిటల్కి వస్తాం. అంటే తక్కువ ఖర్చు అయింది, మనకు ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు అన్నట్టు. ఇక మొత్తానికి అయితే హాస్పిటల్ వచ్చాం. హాస్పిటల్ వస్తే ఇక మంచిగా ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఘోరంగా ఫుల్ మంది ఉన్నారు. అలా శనివారం రేపు సండే అని చెప్పి అలా బాగా మంది వచ్చారు. ఇక లోపలికి తీసుకుపోయినాక సార్ అయితే చూసి ఇక కొన్ని మందులు అయితే రాసిండు. ఇక మేము మెడికల్ షాప్కి వచ్చి, అంటే అందులోనే ఉంటుంది మెడికల్ షాప్, అక్కడ మందులు అయితే తీసుకున్నాం. ఇక తీసుకొని అవి ఎప్పుడెప్పుడు వేయాలని చెప్పి అది రాయించుకొని అయితే ఒక ఆయింట్మెంట్ కూడా ఇచ్చిండు. అవి తీసుకొని అయితే ఇక ఆటోలోకి వచ్చిన మరి నిర్వాటవా ఇక బామ్మరి వాటికి వచ్చినాం. ఇలా చూడమని హాస్పిటల్లో ఫుల్ మంది ఉన్నారు. నిర్వాటడుగా ఓ పిల్లగా ఏమైందో ఎట్లా అనిపించింది? ఫీలింగ్ అమ్మ ఫీలింగ్ అనిపించడానికి సినిమా అనుకుంటాను. మంచిగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది కథ. నేను పొద్దంతా నిన్న నడిపి 1000 రూపాయలు చెప్తే ఇలా హాస్పిటల్లో 2000 రూపాయలు అయినాయి. 2000 రూపాయలు అంటే నీ గంగ పెడతాను నువ్వు, మేమైతే లక్షలు పెడతాను హాస్పిటల్లో అనుకుంటారేమో. నేను అదే అంటున్నా, సంపాదించి ఉన్నోళ్ళకి ఇక సంపాదించుకుంటున్న మిడిల్ క్లాస్ వానికి పరిస్థితికి ఇట్లుంటుంది. ఇక హాస్పిటల్లో చూయించుకున్న తర్వాత మా దివ్య వాళ్ళ పెద్దమ్మ అయితే ఫోన్ చేసి ఇక మీరు ఎక్కడున్నారు అంటే మేము కొత్త బస్ స్టాండ్లో ఉన్నాం పెద్దమ్మ అని చెప్పి మా దివ్య మాట్లాడితే, అక్కడికి కొత్త బస్ స్టాండ్ కాడికి అయితే మా అత్తమ్మ వచ్చింది.
వచ్చి ఇక మా సంత అనే మా బామ్మారిది బయట దేశంలో ఉంటాడు. ఇక మా చిట్టి వాళ్ళకు పెన్సిళ్ళు చాక్లెట్స్ అయితే పంపిండు. ఇక అవి తీసుకొని మా అత్తమ్మ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హాస్పిటల్లో ఇక మా చిన్న నుంచి ఇంటికైతే వచ్చినాం. సార్ కూడా ఒక ఆయింట్మెంట్ రాసి కొన్ని టానిక్లు అయితే రాసిండు. బాబు పిల్లలను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళు చిన్నోళ్ళు కదా ఎప్పుడు ఏం చేసుకుంటారో తెలియదు, అందుకే వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండండి అని చెప్పి అన్నాడు. ఇక నిన్ననే నేను పొద్దంతా ఆటో నడిపి 1000 రూపాయలు చేస్తే హాస్పిటల్లో 2000 రూపాయలు అయింది బిల్లు. నీకంగా 1000 రూపాయలు చేసినావు, నీకంగా 2000 రూపాయలు పెట్టినావు, మాకైతే లక్షలు అయితే అని చెప్పి అనుకోవచ్చు. అదే ఉన్నోనికి లేనోనికి తేడా. మేము సంపాదించేది కొంచెం కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తే తట్టుకోలేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇక మీకంటే అంటే కొద్దిమందికి ఆస్తి తల్లిదండ్రులు సంపాదించింది అది ఉంటుంది కాబట్టి చేసిన కష్టం హాస్పిటల్ పాలైనా కానీ సంపాదించిన ఆస్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితాలు గడుతాయి. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్లా కాదు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంట్లో ఉండే కొంతమంది ఆడవాళ్ళకి అంటే చెప్తున్నా స్త్రీలకి కొంతమందికి చిన్నపిల్లలని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మగాడు అనేటోడు ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి అన్నీ అనుకున్నవి ఇవ్వాలి అన్న తాపత్రయంతోనే ఏదో ఒక పని చేయడానికి పొద్దంతా ఏదో ఒక పని మీద పోతాడు. ఇంటికి వచ్చే వారికి ఇలాంటి సిచ్యువేషన్లు అయ్యేసరికి ఇక మైండ్ ఘోరంగా ప్రెషర్ అయ్యిద్ది. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం చెప్తున్నా అంటే కొద్దిగా పిల్లలని జాగ్రత్త చూసుకోరు. ఎట్లా ఇంట్లో మగాడు బయటకి పని చేసడానికి పోతాడు, మిమ్మల్ని ఎట్లా పని చేయమని చెప్పి ఇబ్బంది అయితే పెట్టాడు. కాబట్టి మీరు ఇంటికాడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అంటే నా తరపున కోరుకుంటున్నా. అంటే కొన్ని టైంలో కూడా ఇక మనం ఇంట్లో బోల్లో సంథింగ్ ఊడ్చుకోవడం ఏదైనా చేస్తే ఆ టైంలో కూడా చిన్నపిల్లలు చెప్పలేము కొన్ని టైంలో. కానీ వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని ఇక నేనైతే అంటే మా ఇంట్లో జరిగిన ప్రాబ్లం మీ ఇంట్లో జరగద్దనే ముఖ్య ఉద్దేశంతోనే చెప్తున్నా. ఇక మా వైఫ్ని కూడా అడిగిన, నువ్వు చిన్న సబ్బు తింటే నువ్వు చూడలేదా అని చెప్పి అంటే నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, సడన్గా ఇక బయటకు పోయి సబ్బు తిన్నది నాకు ఏర్పడలే అని చెప్పి అన్నది. అంటే కొన్ని టైంలో మనకు అనుకోకుండా కూడా అట్లా జరుగుతుంది. కాకపోతే మీరు ఎప్పుడు ఒక 2 నిమిషాలు చిన్నపిల్లలు కనవాలంటే ఎటు వేయరు అని చెప్పి వాళ్ళ గురించి వెతకండి. ఎందుకంటే వాళ్ళకి 2 నిమిషాలు టైం చాలు, 2 నిమిషాలు కాదు సెకండ్ చాలు, వాళ్ళు ఏది చేసుకోవడమే తెలియదు. కాబట్టి ఇంట్లో ఉన్న స్త్రీలకి నా తరపున ఇట్లా ఒక సజెషన్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. పెళ్ళి అందుకే నేను ఎప్పుడు ఏమంటా అంటే సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి చేసుకోర్రి. ఎందుకనంటే మనం సెటిల్ కాకముందు పెళ్ళి చేసుకుంటే ఇట్లుంటుంది. మనం ఎంత సంపాదించినా ఈ ఖర్చులకి ఏరిపోతుంది మన జీవితం. అందుకే సంపాదించుకున్నాం అనుకో కొంచెం ఆస్తి ఉంటుంది. మనం ఇంకా అడ్డీలకి ఇచ్చుకున్నా, ఇంకెక్కడ బ్యాంకులో పెట్టుకున్నా, ఇక మనం ఈ రోజువారీ పని చేసుకున్న రోజుకు 1000 రూపాయలు ఎంత వచ్చినా కానీ మనం ఈ ఖర్చులకైనా కానీ మనం సంపాదించుకున్న ఆస్తి అడ్డీలకి ఇచ్చుకోవడా లేకపోతే ఆపత్తికి ఉపయోగపడా ఇట్లా పనిచేస్తుంది అన్నట్టు. బ్యాచిలర్గా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, కొద్దిగా పెళ్ళి చేసుకునే ముందు ఆలోచించుకోండి. కొంచెం సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి చేసుకోర్రి దయచేసి. ఇగో సెటిల్ కాకముందు పెళ్ళి చేసుకుంటే గిట్లుంటుంది. అంటే నాదే ఇట్లుంది అని నేను చెప్పట్లేదు. చాలా మందిది ఇగో ఇట్లే ఉంది పరిస్థితి. అందుకే కొంచెం లైఫ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గంట సింబల్ అయితే గట్టిగా వత్తండి. థ్యాంక్ యూ, బాబాయ్.